విజయవాడలో నాగ మహేష్ ఆత్మహత్యపై అతని అక్కా చెల్లెళ్ళు కీలక ఆరోపణలు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు. కేసును నీరు కార్చడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తన వదిన కుటుంబ సభ్యులు తమ సోదరుడిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వ్యవహార శైలితో విసిగెత్తి తమకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ను కలిశారు. న్యాయం కావాలని కోరుతున్న మహేష్ అక్కా చెల్లెళ్లతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మహేష్ సంబంధించి సూసైడ్ జరిగిందంటూ ఒక కేసు నమోదైంది. అయితే ఇది సూసైడ్ కాదు, హత్య అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దాదాపు ఏప్రిల్లో కోర్టుకు కూడా వెళ్ళిన పరిస్థితి. అయితే దీనికే సంబంధించి మహేష్ భార్య కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఇది పూర్తిగా సూసైడ్ అంటూ కూడా చెప్పారు. మహేష్ మీద అనేక ఆరోపణలు చేశారు. ఫైనాన్స్ కంపెనీకి సంబంధించి కొంత డబ్బులు ఇవ్వాల్సి ఉంది కాబట్టి కుటుంబ సభ్యులు తప్పించుకోవడం కోసం తన మీదకి ఈ నిందన నెడుతున్నారంటూ కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. అయితే దానికి సంబంధించి మహేష్ ది పూర్తిగా సూసైడ్ కాదు, ఇదంతా హత్యే అంటూ కూడా కుటుంబ సభ్యులు సాక్ష్యాధారాలతో కూడా బయటపెడుతున్నారు. దీని మీద పోలీసులు సమాధానం చెప్పాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి. అంటే ఇప్పుడు పాడుకున్న వాళ్ళు కాకుండా పాడుకున్న వాళ్ళు ఉంటారు, అందరినీ ఒక గ్రూప్గా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ గ్రూప్లో మెయింటైన్ చేస్తే సరిపోతుంది. దానికేం నేను తప్పించుకోక్కర్లేదు, తను రన్ చేయొచ్చు, నేను రన్ చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నా. వాళ్ళు ఏమంటారు, మీరు అంటే ఇప్పుడు ఏమంటే ఇది అంతా వదిలేసేసి ఉన్న అంటే ఈ చిట్స్ గురించి తోసేసి ఇది మాత్రం ఇది చేసి మా తమ్ముడు హత్యని తీసేద్దాము, అది పక్కన పెట్టేద్దాము, దాన్ని మాఫీ చేసేద్దాం, టాపిక్ డైవర్ట్ చేసేద్దాము అని చెప్పి ట్రై చేస్తున్నారు తప్పించి మా తమ్ముడు అసలు అన్ని దెబ్బలు తగిలాయంటే అన్ని దెబ్బలు ఎలా తగులుతాయి? ఫస్ట్ మనం అడిగిన క్వశ్చన్స్ ఏంటి సార్, అన్ని దెబ్బలు ఎలా తగులుతాయి, ఎవరు కొట్టారు, ఎప్పుడు కొట్టారు, అసలు ఏం జరిగింది, మధ్యాహ్నం 3:30 నుంచి వాడి ఫోన్లో ఎలాంటి ఫోన్స్ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ లేవంటే ఏం జరిగింది అని చెప్పి మేము అడుగుతున్నాం. సిటీ ఫుటేజ్ అడిగాము, కాల్ రికార్డ్స్ అడిగాము, కాల్ డంప్ డేటా అడిగాము, ఇంకా ఈ అమ్మాయి కాల్ డేటా కూడా మేము అడిగాము. ఈ ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ అసలు వచ్చాయా లేదా, నెక్స్ట్ ఏప్రిల్లో తీసుకెళ్ళాడు సార్. సుత్తి అను బ్లడ్ మార్క్స్ అవన్నీ కూడా కార్ డిక్కీలో దొరికినాయి కదా సార్, ఆ రిపోర్ట్స్ ఏంటి అని అంటే వాటన్నిటికి కూడా సమాధానం లేదు. ఇప్పుడు జీపీఎస్ ట్రాకర్ ఉంది, దాని గురించి కూడా మేము అడిగాము. ఫోన్ ఎప్పుడో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఫిబ్రవరి నుంచి సార్, ఇప్పటికీ 6 months అవుతుంది. ఇప్పటిదాకా ఆ ఫోన్ నుంచి ఒక డేటా కూడా తీసింది లేదు. కనీసం మేము అడిగే క్వశ్చన్స్కి కూడా ఆన్సర్, అసలు ఇది మర్డర్ అనే కోణంలోనే వాళ్ళు చూడట్లేదు. ఇది సూసైడ్, మీ అన్నయ్య మీద ప్రేమతో, మీ తమ్ముడి మీద ప్రేమతో మీకు అలా కనిపిస్తుంది. ఎప్పుడైతే బాడీని క్రిమేట్ చేయనంత వరకు సార్ వాళ్ళు బాగా అంటే ఓకే అమ్మ ఇది కళ్ళ కింద బాగా కనిపిస్తుంది కదా, ఒంటి నిండా దెబ్బలు ఉన్నాయి, మీరు ఎటువంటి గొడవలు పడమాకండి. 4 పోలీసులను పెట్టారు సార్. ఇప్పుడు ఏఎస్ఐ గారిని, ఎస్ఐ గారిని, కానిస్టేబుల్ గారిని, హెడ్ కానిస్టేబుల్ గారిని 4 పెట్టి ఆమెకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదుగా. ఎందుకు మేము గొడవ చేస్తాం? గొడవ ఎందుకు చేస్తాము? ఇప్పుడు మన సూసైడ్ చేసుకుంటే మేమేం గొడవ చెయ్యం కదా, ఒంటి మీద అన్ని దెబ్బలు ఉన్నాయి, మేము సమాధానం అడుగుతున్నాం కదా, మీ ఎక్కడ గొడవ పడతారు కుటుంబ సభ్యులు అని చెప్పేసి మీరు ఆ అమ్మాయికి ప్రొటెక్షన్ ఇచ్చి కూర్చోబెట్టుకున్నారు. ఇప్పుడేమో ఆ బాడీని క్రిమేట్ చేసేంత వరకు ఒకలాగా చెప్పారు, బాడీని క్రిమేట్ చేసేసిన తర్వాత అది సూసైడ్ మీకు తప్పుగా అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. సోదరుడు మహేష్ ఉన్నాడు, తన చనిపోయిన దానికి సంబంధించి ఒక న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే అన్ని దారులు వెతుకుతున్నారు. ఏదో ఒక దారిలో మాకు న్యాయం జరుగుతున్న ఒక ఉద్దేశం వాళ్ళలో కనిపిస్తుందంటూ కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కేసు సంబంధించి కొంత న్యాయం చేస్తామంటూ ఆయన కూడా హామీ ఇచ్చారంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి పూర్తి పూర్వాపరాలు పోలీసులే ఎంక్వైరీ చేయాలి, పోలీసులే న్యాయం చేయాలి, కోర్టులు మిట్టెక్కినా పోలీసులే న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ కోణంలో వాళ్ళు విచారించి తగు న్యాయం చేయాలంటే వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.